సార్ కేటీఆర్ గారు గవర్నర్ గారి ప్రసంగంపై మోషన్ ఆఫ్ థ్యాంక్స్లో అంతా కూడా పూర్తి స్థాయిలో చదువుకొని మంచి సూచనలు ఇస్తారు, సలహాలు ఇస్తారని అనుకున్నాం అధ్యక్ష. మళ్ళా ఊకోదుంపుడు ఉపన్యాసం చెప్తూ ఎవరో రాసిన స్క్రిప్ట్ను వాడుతూ ఈరోజు ఏంది అధ్యక్ష, ఇది మా జాతీయ పార్టీది, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. ఈరోజు మీరు రీజనల్ పార్టీగా ఉండి ఎన్నిసార్లు చక్కర కొట్టిన అధ్యక్ష బీజేపీ ప్రధానమంత్రి ముందట? ఎన్నిసార్లు పోయిన అధ్యక్ష వారు 10 సంవత్సరాల కాలంలో? లెక్క తీయండి అధ్యక్ష. ఈరోజు మా జాతీయ పార్టీ, మా అధిష్టానం కాంగ్రెస్ పార్టీది. ఢిల్లీ నుంచి రాజకీయం ఉంటుంది, ఢిల్లీకి ఎన్ని మార్లైనా వెళ్తాం. అదేవిధంగా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎన్ని మార్లైనా ప్రధానమంత్రితో కలుస్తాం, మంత్రులతో కలుస్తాం, చూపెడతా ఉన్నాం ఫలితాలు. మీలాగా పోయి ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయలే. ఈరోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు వారు చెప్తా ఉన్నారు ఎన్ని మార్లు పోతారని. ఎవరు రాష్ట్ర ప్రయోజనాల గురించి పోద్దా అధ్యక్ష? రాష్ట్ర ప్రయోజనాల గురించి పోద్దంటారా చెప్పండి అధ్యక్ష. ఇక్కడే ఉండమంటారా అధ్యక్ష? జిద్దు రాజకీయం చేయమంటారా అధ్యక్ష? ఈరోజు మేము తల ఒగ్గైనా రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమం విషయంలో ఢిల్లీకి వెళ్తాం, తప్పకుండా నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. వారు ఇస్తారు ఇయ్యరు, బీజేపీ మరి ప్రధానమంత్రి గారు కానీ వారి మంత్రులు కానీ. మా ప్రధానమైన ఉద్దేశం, లక్ష్యం, మా ఆలోచన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమం విషయంలో తల ఒగ్గైనా నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం తెలంగాణ రాష్ట్ర సంక్షేమాన్ని గురించి. దయచేసి చెప్తా ఉన్నాను, ఈరోజు కేటీఆర్ గారు అనుభవజ్ఞులైన మంత్రిగా పనిచేసినారు. అపోజిషన్లో ఉండి సత్యదూరమైన మాట్లాడితే బయట వాస్తవాలు మాట్లాడితే ఒప్పుకుంటాం అధ్యక్ష. ఈరోజు మీరు ఫ్లాప్ అయిన సినిమా అంటున్నారు. ఫ్లాప్ అయింది 2023లో, ఫ్లాప్ అయింది మీరు. సరే ఫ్లాప్ అయింది అనుకోవచ్చు, సినిమాలు అప్పుడప్పుడు ఫ్లాప్ అయితే అనుకోవచ్చు. మళ్ళా సర్పంచ్ ఎన్నికలు అయితే దాంట్లో ఫ్లాప్ అయినరు, మళ్ళా మున్సిపల్ ఎన్నికలు అయితే దాంట్లో ఫ్లాప్ అయినరు, పార్లమెంట్ ఎలక్షన్లో పూర్తి స్థాయిలో ఫ్లాప్ అయినరు. ఇంకా ఎన్నిసార్లు ఫ్లాప్ అయినాక మమ్మల్ని ఫ్లాప్ అంటారు అధ్యక్ష? ఏంది అధ్యక్ష? మీరు ఏదైనా వాస్తవాలు ఉంటే మాట్లాడండి. మా గౌరవ సహచరులు కానీ మేము కానీ మీకున్న అనుభవాల రీత్యా మీరు ఏదైనా మంచి సూచనలు ఇచ్చే రాసుకోవడానికి మళ్ళా తిరిగి దాంట్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను తప్ప ఇక చెప్పేదే చెప్పుకుంటూ ఇంటున్నారని ఏదైనా తిట్టుకుంటూ పోతుంటే అధ్యక్ష మేము ఓపికతోనే వింటా ఉన్నాం. మా మంత్రులం కానీ మేము కానీ నిన్న సిఎల్పి జరుగుతూ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు వారు చెప్పింది, వారు ఏదైనా మంచి మాటలు మాట్లాడితే రాసుకొని తిరిగి ఏదైనా మంచి విషయం ఉంటే మనము బడ్జెట్ పెడతా ఉన్న సందర్భంలో కానీ డిమాండ్స్లో కానీ దానిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని ఒక మంచి సానుకూలంగా మాట్లాడితే మళ్ళా అదే భాష అధ్యక్ష, అదే చెప్పిందే చెప్పుకుంటూ పోతా ఉన్నారు అధ్యక్ష. వారి 2 సంవత్సరాలకు సంబంధించి గవర్నర్ అడ్రస్ చూడండి, సేమ్ చెప్పిన మళ్ళీ ఇదే చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా ఆ పందాన్ని మార్చుకుంటే రేపు రాబోయే జరిగే ఎంపీటీసీలో జెడ్పీటీసీలో కొద్దిగా మెరుగే అవకాశం ఉంటుంది, ఫ్లాప్ కాకుండా ఉంటారు. అది మా ఆలోచన వారికి తెలియజేస్తా ఉన్నాం. స్పీకర్ సార్, మీరు ఢిల్లీకి పోతే మాకు అభ్యంతరం లేదు, మీ నాయకత్వాన్ని కలిస్తే మాకు అభ్యంతరం లేదు, మాకేం బాధ దాంతో. కానీ అధ్యక్ష, ఢిల్లీకి పోయి నిధులు తెస్తారేమో అనుకున్నాం అధ్యక్ష, కానీ ఢిల్లీకి పోయి నిధులు ఇచ్చి వస్తున్నారు అధ్యక్ష, అది తేడా. మొన్న చెప్పారు కదా అధ్యక్ష, 1000 కోట్లైనా ఇస్తాం, మీరు ఢిల్లీకి పోయి నిధులు ఇచ్చి వస్తున్నారు. ఢిల్లీకి పోయి నిధులు తెచ్చింది 0 మీరు. అందుకే అధ్యక్ష, ఢిల్లీకి ఎన్నిసార్లు అన్నా పోండి, మాకేం అభ్యంతరం లేదు. మధ్యాహ్నం మళ్ళీ పోతున్నారట, పోండి, మేమే వద్దంటలేము. సకుటుంబ సపరివార సమేతంగా ఉండండి, అభ్యంతరం లేదు. అధ్యక్ష, మీరు అన్నారు శ్రీధర్ బాబు గారు ఏమన్నా మంచి